హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో. కార్తీక పౌర్ణమి నవంబర్ 5 2025. ఈరోజు ఏంటంటే తలస్నానం చేసేసి ఉదయం దేవుడికి పెట్టేసుకొని రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి శివాలయంలో కానీ ఇంట్లో ఉండే తులసి చెట్టు దగ్గర కానీ 365 ఒత్తులు వెలిగించి భోజనం చేసుకొని చుక్కల్ని చూసి భోజనం ప్రిపేర్ చేసుకొని తింటారండి. కటిక ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏంటంటే పాలు పండ్లు తీసుకోవచ్చు. అసలు ఈ కార్తీక పౌర్ణమి రోజు సంవత్సరం మొత్తము దీపారాధన చేయలేని వాళ్ళు కూడా 300 రోజుకు ఒక ఒత్తి చొప్పున 365 ఒత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు నక్షత్ర దీపాన్ని కూడా పెడతారండి. అవి ఏంటంటే 27 దీపాలు పెడతారండి. దానికి ఏంటంటే తులసిమ్మ దగ్గర జాజుతో కానీ లేదా పసుపుతో కానీ శుభ్రంగా తుడిచేసి శుభ్రంగా ముగ్గు వేసుకొనేసి అక్కడ ఐశ్వర్య ముగ్గు వేసి 27 ప్రమిదలు చేసి ఒక్కో ప్రమిదలో ఒత్తు వేసి వెలిగిస్తారండి. అయితే ఈ 27 మాత్రమే ఎందుకు పెట్టాలంటే మనకి 27 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి 27 పెడతారు. అలాగే ఇప్పుడు మన జాతకంలో ఏమైనా దోషాలు అలాంటివి ఉన్నా కూడా అవి నివృత్తి అయిపోతాయి అన్నమాట. మనం ఏమైనా కష్టాల్లో ఉన్నా కూడా తొలగిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.